హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఆర్ఆర్బి మరియు ఎస్ఐపిసికి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కొరకు ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్లోని మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మనం ఆర్ఆర్బి ప్రీవియస్ మరియు ప్రాక్టీస్ బీట్లకు సంబంధించిన కొన్ని వీడియోస్ని ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంచినామండి. దాని కంటిన్యూయేషన్ ఇదండి. ఆల్రెడీ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ లాస్ట్ సెషన్లో కూడా డిస్కస్ చేసినాం. ఈ సెషన్లోని ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకడు పరుగు పందెంలో 14 మీటర్ల వ్యాసార్థం గల వృత్తాకారపు దారి చుట్టూ 10 నిమిషాలలో 10 సార్లు పరిగెత్తిన అతడి వడిని మీటర్ ఫర్ సెకండ్లలో గణించమంటుండు. ఏమంటుండు? పరుగు పందెంలో 14 మీటర్ల వ్యాసార్థం గల వృత్తాకారపు దారిని, ఇది ఒక వృత్తం అనుకుందాం. దాని వ్యాసార్థం ఎంత అంటుండు? 14 మీటర్లు అనుకుంటుండు. 14 మీటర్లు అంటుండు. దీన్ని ఆర్తో చూపిస్తున్నాం. దీని చుట్టూ 10 నిమిషాలలో, దీని చుట్టూ 10 నిమిషాలలో ఎన్నిసార్లు పెట్టినట? 10 సార్లు పరిగెత్తిన దాని వడిని లేదా అతడి వడిని మీటర్ ఫర్ సెకండ్లలో గణించమంటుండు. మనకి ఇంటి ఇచ్చింది కేవలం దాని యొక్క వ్యాసార్థం ఇచ్చిండు. మనకు వృత్త వ్యాసార్థం తెలుసు. మొత్తం దీని యొక్క పొడవు, ఈ వృత్తం యొక్క మొత్తం పొడవును మనం తెలుసుకోవాలంటే మనకు కామన్గా తెలిసిన బేసిక్ ప్రిన్సిపల్ 2πr అండి. 2 π అంటే 22/7. అట్లాగే ఆర్ అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఉంది 14 అండి. 7 1 7 2 2 22 44, 44 × 22 88 మీటర్స్. అంటే ఈ వృత్తంది మొత్తం పొడవు మనకి ఎంత వచ్చింది? 88 మీటర్స్ అనేది మనకి ఇక్కడ వచ్చిందండి. రైట్. ఏమంటుండు? 10 నిమిషాలలో 10 సార్లు పరిగెత్తినట. అంటే 1 నిమిషంలో ఒకసారి మనకు పరిగెత్తడానికి అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మనకు కాలం తెలిసింది, దాని యొక్క మొత్తం పొడవు దూరం తెలిసింది. అప్పుడు దాని యొక్క వడిని తెలుసుకోవచ్చు. వడి అంటే ప్రయాణించిన దూరము బై దానికి పట్టిన కాలం తీసుకోవచ్చు. దూరం ఎంత? మనకు 88 మీటర్స్ అనేది మనకు దూరం. కాలం అంటే ఇక్కడ 10 నిమిషాల్లో 10 సార్లు అంటే 1 నిమిషంలో ఒకసారి పరిగెత్తవచ్చు. 1 నిమిషం అంటే మనకేంది? 60 సెకండ్లు అండి. 60 సెకండ్లు తీసుకుంటే 88ని 60 తోటి డివైడ్ చేసేస్తే 61 × 60 8 2. నెక్స్ట్ పాయింట్ పెట్టేసేసి 6 4 400 4 6 24. Again here 40. Here 0.0. 6 600 6 6 36. 36 అంటే మనకి ఇక్కడ మళ్ళీ 40 వస్తుంది. 1.46 మీటర్ ఫర్ సెకండ్ అండి. ఏంటి? 1.46 మీటర్ ఫర్ సెకండ్. మనకు సింపుల్గా ఈ దూరంని కనుక్కున్నాం. అదేవిధంగా ఇక్కడ కాలం ఆల్రెడీ మనకి ఇచ్చిండు, దాన్ని ఇట్లా చేసుకున్నా మనకు తెలిసిపోతుంది. ఇది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. దెన్ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఒక రైలు బండి గంటకు 36 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. గంటకు 36 కిలోమీటర్ల వేగంతో బయలుదేరి ఒక అర నిమిషంలో 108 కిలోమీటర్ల వేగాన్ని పొందిన దాని త్వరణం మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్లలో కనుగొనుము. ఏమంటుండు? రైలు బండేట 36 km/h వేగంతో వెళ్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ 36 km/h వేగంతో వెళ్తుంది. అర నిమిషంలో, అర నిమిషం అంటే మనకు 30 సెకండ్లలో. 30 సెకండ్లలో ఏం చేసింది? 108 km/h వేగానికి వెళ్ళింది. అంటే తుది వేగం 108 km/h వేగాన్ని పొందింది. అయినా దాని త్వరణం ఎంత అంటుండు? త్వరణం అంటే వేగంలోని మార్పు రేటుని త్వరణం అంటాం. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ యాక్సిలరేషన్. రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ యాక్సిలరేషన్ అంటున్నాం. ఇక్కడ త్వరణం అంటే తొలి వేగము, తుది వేగము, దీనిలోని మార్పుని కాలంతో డివైడ్ చేస్తే వచ్చేదే త్వరణం అండి. మరి ఇక్కడ కిలోమీటర్/h ఉంది. వాళ్ళు ఏమంటారు? మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ త్వరణం యొక్క యూనిట్స్. సో దీన్ని కన్వర్ట్ చేసేద్దాం. దీన్ని కన్వర్ట్ మీటర్ ఫర్ సెకండ్లోకి చేయాలంటే 5/18 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడు మీటర్ ఫర్ సెకండ్లోకి వచ్చేస్తుంది. ఇది కూడా 5/18తో మల్టిప్లై చేయాలి. మీటర్ ఫర్ సెకండ్లోకి వచ్చేస్తుందండి. 18 1 18 2 18 1 18 6 2 5 10 మీటర్ ఫర్ సెకండ్. 6 5 30 మీటర్ ఫర్ సెకండ్. 30 మీటర్ ఫర్ సెకండ్. తొలి వేగము 10 మీటర్ ఫర్ సెకండ్ వెళ్ళింది. తుది వేగము 30 మీటర్ ఫర్ సెకండ్ వెళ్ళింది. త్వరణము రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ
తుది వేగము మైనస్ తొలి వేగము బై కాలం తీసుకోవచ్చు మనము 30 మైనస్ 10 బై కాలం ఎంత అర సెకండ్ అన్నాడు, సారీ ఏమన్నాడు ఎస్ అర నిమిషం అన్నాడు. అర నిమిషం అంటే మనకు 30 సెకండ్లు, అర నిమిషం అంటే 30 సెకండ్లు అండి. ఎస్ ఇక 20/30 అండి, 20/30 దీన్ని డివైడ్ చేసేద్దాం. ఎస్ మనకేమొస్తుంది ఎస్ 30 0 6 180 అగైన్ 20 0 6 అంటే 0.66 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ వేగంలో వెళ్తుంది. అంటే ఇట్స్ మీన్ దాని త్వరణం ఎంత వచ్చింది, ఇక్కడ ఉన్న తొలి వేగం తుది వేగానికి అర నిమిషంలో చేసేసరికి దీని యొక్క త్వరణం 0.66 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అండి. ఇట్లా మనం చేసుకుంటే సరిపోతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఒక విమానం 360 కిలోమీటర్ల దూరం ఉన్న 2 పట్టణాల మధ్య గల దూరాన్ని ఒక అరగంటలో ఎగిరినది, దాని వేగాన్ని మీటర్ ఫర్ సెకండ్లలో గణించుమంటుండు. ఇది ఒక పట్టణం ఏ అనుకుందాం, ఇది పట్టణం బి అనుకుందాం. రెండింటి మధ్యల దూరం 360 కిలోమీటర్లు అండి. 360 కిలోమీటర్లు అయితే ఒక అరగంటలో ఎగిరింది. అరగంట అంటే మనకు హాఫ్ అన్ అవర్ అంటే ఎన్ని నిమిషాలండి, 30 నిమిషాల సమయం అనేది పట్టింది. మనకు 30 నిమిషాల సమయం అనేది పట్టింది. ఎస్ కానీ మనకి ఏమంటుండు మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చమంటుండు. వేగము ప్రయాణించిన స్థానభ్రంశం బై కాలం తీసుకోవచ్చు. 360 కిలోమీటర్లను ఇంటూ 1000 తోటి మల్టిప్లై చేసి ఇది మీటర్లోకి వస్తుంది. 30 నిమిషాలను మనం 60 సెకండ్లతోటి మల్టిప్లై చేయండి, ఏమవుతుంది ఎస్ 1 నిమిషానికి 60 సెకండ్లు కావున 30 నిమిషాలను 60 సెకండ్లోకి కన్వర్ట్ చేసేసినాం. ఇప్పుడు ఏమవుతుంది 360 ఇంటూ 1000 యాజ్ యూజువల్. ఎస్ ఇక్కడ 30 ఇంటూ 60 అంటే 1800 వస్తుందండి. ఎస్ ఇక్కడ 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 18 ఒకట్లా 18 రెంట్లా అండి. 20 ఇంటూ 10 అంటే 200 మీటర్ ఫర్ సెకండ్ అండి. 200 మీటర్ ఫర్ సెకండ్ మనకి ఇక్కడ ఇది ఆన్సర్ అవుతుంది. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్, పూజ అనే అమ్మాయి వృత్తాకారంలో 6 మీటర్లు ప్రయాణించి తిరిగి అదే స్థానానికి చేరుకుంటే గమన దూరం ఎంత, స్థాన భ్రంశం ఎంత అంటుంది. పూజ అనే అమ్మాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా ప్రయాణించి తిరిగి ఇక్కడ దాకా వచ్చింది. ఇది వృత్తాకార మార్గంలో ఉంది. ఎన్ని మీటర్లు అన్నాడో 6 మీటర్లు ఉందని వాళ్ళే మనకు క్వశ్చన్లు ఇచ్చిండ్రు. అయితే గమన దూరం ఎంత, ఈమె ప్రయాణించిన మొత్తం దూరమే గమన దూరం 6 మీటర్లు అవుతుంది. గమన దూరం ఎంత అవుతుందండి, 6 మీటర్లు అవుతుంది. మరి స్థానభ్రంశం ఎంత, తిరిగి అదే స్థానానికి చేరింది అన్నది. అంటే ఈ పాయింట్ దగ్గర మనం స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పాయింట్కి వచ్చినాం కావున తొలి స్థానము అదే, తుది స్థానము అదే. తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య గల అతి తక్కువ దూరాన్ని లేదా పొడవునే మనం స్థానభ్రంశం అంటాం. సో ఇక్కడ అతి తక్కువ దూరం లేదు, పొడవు లేదు కావున స్థానభ్రంశం ఎంత అవుతుంది, 0 అనేది స్థానభ్రంశం అవుతుంది. ఎస్ గమన దూరం ఏమో 6 మీటర్లు, స్థానభ్రంశం అనేది 0 అవుతుంది. ఎస్ ఇది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక న్యూటన్ బలం 500 గ్రాముల ద్రవ్యరాశి గల వస్తువుపై కలగజేసిన దానికి కలిగే త్వరణం ఎంత. న్యూటన్ బలాన్ని 500 గ్రాముల ద్రవ్యరాశి ఉన్న వస్తువుపై కలగజేస్తే అది పొందే త్వరణం ఏమంటుండు, ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అండి. ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ ఎంఏ అండి. బలం ఎంత 1 న్యూటన్ అండి. ఎస్ మాస్ ఎంత 500 mg అండి. యాక్సిలరేషన్ వి డోంట్ నో అండి. ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్. ఎస్ 500 mgని మనం కిలోగ్రామ్లకు మారిస్తే 0.5 కిలోగ్రామ్స్ అవుతుందండి. ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/0.5. 1/0.5 అంటే 2. ఎస్ 2 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. త్వరణం ఎంత అంటుండు. త్వరణాన్ని ఎప్పుడైనా త్వరణానికి యూనిట్స్ ఎంత, మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్గానే మనం తీసుకోవచ్చు. త్వరణం 2. ఆన్సర్ అనేది 2 గుర్తుపెట్టుకుంటే మనకి ఇక్కడ సరిపోతుందండి. ఎస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఫార్ములా మనకు గుర్తుంటేనే ఇట్లాంటి ప్రాబ్లం రావడానికి అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో ఏ రెండు అయినా ఇచ్చి మూడోది కనుగొనడానికి ఒక అవకాశం అనేది ఉంటుందండి. ఇవి ఈ సెషన్లో ఉన్న క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ సెషన్లో మరిన్ని క్వశ్చన్ తోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తా. అట్లాగే ఫిజికల్ సైన్స్ సంబంధించిన కంప్లీట్ కోర్సెస్
తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఫిజిక్స్ క్లాసెస్ కావచ్చు, కెమిస్ట్రీ క్లాసెస్ కావచ్చు, లేదా ఆర్ఆర్బీకి సంబంధించిన ప్రాక్టీస్ టెస్టులు కావాలంటే యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఈ యూటర్న్ ది లెర్నింగ్ యాప్ మన ప్లేస్టోర్లో ఉంటుంది. అట్లాగే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ ద్వారా కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సుని యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.